శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము కొన్ని దివ్య గుణములను చెప్పుకున్నాం. ఈ దివ్య గుణములు ఎలా ఉంటాయో చూడండి. మనము ఎన్నో అనుకుంటాం, అనుకున్నవన్నీ జరుగుతాయండి, జరగవు. అనుకోలేదని ఆగం. అనుకున్నాయన్నీ జరగవు, అనుకోలేదని ఆగవు. అలాగే జరిగేదేదో జరగక మానదు, జరగాల్సింది జరగక మానదు. కానీ అనవసరంగా మనము ఆందోళన చెందుతాం కదా. అంటే మనలోని సహనం అనేది నశిస్తుంది అన్నమాట. అందుకని ప్రతిదానికి ఇప్పుడు జనరేషన్లో టెన్షన్. కోట్ల కొరకు పరుగులెత్తే కన్నా మనము ఏం చేయాలండి? మనము కోట్లు సంపాదించాలి, ధనార్జన చేసుకోవాలి. ఇలా వీటి నుంచి పరుగులెత్తుతూ మనం ఏం చేస్తుంటే అనవసరంగా ఆందోళన చెంది టెన్షన్స్, బీపీస్ అన్నీ పెంచేసుకుంటాం. నిజానికి మనము చేయాల్సింది ఏంటంటే ఈ డబ్బు సంపాదన వల్ల ఎక్కువ టెన్షన్స్ పెట్టుకుని మనము ఈ యొక్క రోగాలను తెచ్చుకొని ఆయుష్ని క్షీణింపచేసుకుంటాం కదా. ఇప్పుడు చాలామంది ఈ మెడిటేషను అని చెప్తున్నారండి. అది చెయ్యాలండి ప్రతి ఒక్కరూ. ఈ ధ్యానం అనేది ఎందుకంటే ఈ టెన్షన్స్ నుంచి మనకుండే రోగాలని తగ్గించుకోవడానికి. అంతేకాని ఏదో నేను ధ్యానం చేయమన్నారు, నేను మెడిటేషన్ చేస్తున్నానండి అని గొప్ప చెప్పుకోవడానికి కాదు. అది మెడిటేషన్ అనేది ఏంటంటే మీకు ఉపయోగపడేది. ఇప్పుడు చూడండి, ఒక విద్యార్థికి చదువుకోమని చెప్పినప్పుడు ఆ చదువు వాడికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎవరైతే చదువుకుంటారో వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. వారి చదువు ఇంకొకరికి ఉపయోగపడదు. ఎందుకంటే వాడి జ్ఞానాన్ని వాడే పొందుతాడు. మరి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నిజంగా ఈ జ్ఞానాన్ని పట్టుకోవడం మానేసి, అంటే షార్ట్కట్లో స్పీడ్గా ఎదగాలనే ఒక ప్రయత్నంతో ఏం చేస్తున్నారండి? ఈ టెన్షన్స్ అంటూ లేనిపోనివి తెచ్చుకొని బాధపడుతూ ఉన్నారు. దానివల్ల మనము సాధించాలనుకున్నది ఏమన్నా సాధించగలమండి? సాధించలేం. సంపాదించుకోవాలనుకున్నది సంపాదించగలమా? సంపాదించలేం. అదే నిదానంగా దాని మీద, అంటే మనము ఏదైతే చేసి సంపాదించుకోవాలనుకుంటున్నామో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే చాలు. అలాగే ఈ ధ్యానం అనేది ఎందుకు చేయాలి అంటే, చేసేటప్పుడు చూడండి, చాలామందికి ఈ ధ్యానం అనే దాని మీద పెద్ద అవగాహన లేదు. ఈ ధ్యానం అనేది ఎలా చేయాలంటే స్టార్ట్ చేస్తున్నప్పుడే మీరు ఏం చేస్తారంటే, చాలామంది పొరపాటు చేస్తున్నారు. ఈ మెడిటేషన్ నేర్పే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పి పెడతారు. పీల్చుకోవడం వదలడం, పీల్చుకోవడం వదలడం. ఆ తర్వాత వాడి ధ్యాస అంతా దీని మీదే ఉంటుంది. పీల్చుకోవడం గాలి, మళ్ళీ గాలిని వదలడం, ఇది అయిపోతుంది. వాడికి కాన్సన్ట్రేషన్ ఎక్కడ కుదురుతుంది? కుదరదు. అసలు మెడిటేషన్ అంటే ఏంటి, ఎలా చేస్తే మన యొక్క నిజంగా దీని నుంచి సమస్యలు పోవడమే కాదు, మనలో ఉండే రోగాలు కూడా తగ్గుతాయండి. బీపీ, షుగరు ఇటువంటివి కూడా ఈ టెన్షన్స్ వల్లే కదండి రోగాలు వస్తున్నాయి. వీటిని కూడా తగ్గించుకోవచ్చు. అయితే దాన్ని నేర్చుకునే విధానం ఏంటంటే, ఈ శ్వాస మీద ధ్యాస అనేది హార్ట్కి ఉపయోగపడుతుంది. మనం
ఒక ముక్కు మూసి ఒక రంధ్రము, ఇంకో రంధ్రం నుంచి ఇలా వదలడం, ఆ తర్వాత ఇంకొక రంధ్రం నుంచి గాలి వదలడం, ఇలా చేయడం వల్ల ఈ బ్రెయిన్ ఫ్రీ అవుతుంది. అలాగే మనకు కూడా కొంతసేపు అది ఇది ఏం చేస్తారంటే ఇలా చేయడం అనేది ఇలా చూడండి, అలా అలా ఒక 20 మినిట్స్ అట్లా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ చేశారనుకోండి, మనకి ఈ బ్రెయిన్లో ఉండేది ఏదన్నా ఉంటే క్లియర్ అవుతుంది అనమాట. క్లియర్ అయ్యి చక్కగా చూడండి, తలనొప్పి తల భారంగా ఉంది అనుకున్నప్పుడు ఇది చేయండి. ఇలా చేస్తే చాలా ఫ్రీ అవుతుంది. మీరు మెడిటేషన్ అనేది ఎలా చేస్తారంటే, మనకి సాధ్యమైనంత వరకు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ప్రకృతి గాలి కూడా మనకి మంచిగా వస్తుంది కాబట్టి స్వచ్ఛంగా వస్తుంది గాలి. అప్పుడు అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. లేచినా కూడా దైవ చింతనతో మంచిగా ఉంటుంది ఆ టైం. ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి లేచిన తర్వాత మీరు మామూలుగా ఫ్రెష్ అయిపోండి, కాలకృత్యాలు తీసుకుని ఫ్రెష్గా కూర్చోండి. కూర్చునేటప్పుడు మీరు కూర్చునే ముందు మీకు ఇష్ట దైవాన్ని ఒక క్యాలెండర్ కానివ్వండి, ఒక పటం కానివ్వండి, ఏదో ఒకటి పెట్టుకోండి. ఇప్పుడు కింద కూర్చొని చేయలేకపోతున్నారు కాబట్టి ఇంకా సోఫాలను ఓ స్టూల్ మీద కూర్చోండి. ఈ మెడిటేషన్కి ఇంపార్టెంట్ ఏంటంటే ఆనుకోకూడదండి. గోడని ఆనుకొని సోఫాల్లో కూర్చుని ఇలాగా రిలాక్స్ అవుతూ చేయడము కాదు. చూడండి, నేను ఇప్పుడు ఇలా కూర్చున్నాను కదా, స్ట్రైట్గా కూర్చోవడము. ఈ ఈ మన ఈ చేతులు ఇలా పెట్టుకొని బొడ్డుకి ఎదురుగా పెట్టుకొని ఈ భుజాలను ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఇలా గాలిని స్లోగా తీసుకొని మీరు మీ ఎదురుగా ఉండే, అంటే ఇది స్టార్టింగ్ అండి, ఒక్కసారిగా నేను మెడిటేషన్ చేసేయాలి నేను అని అనుకోకుండా మీరు మొదలుపెట్టేటప్పుడు ఈ విధంగా మొదలుపెట్టండి. ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే ఈ వెనకాల ఏ సపోర్టు తీసుకోకండి. తీసుకోవడం వల్ల హాయిగా నిద్ర వస్తుంది. దాన్ని మెడిటేషన్ అంటే ఏం చేస్తారంటే మీ దృష్టిని మీకు ఇష్టదైవం మీద పెట్టండి. మీ దృష్టిని పెట్టి మీరు స్లోగా భగవన్నామస్మరణ చేసుకోండి. ఓం శ్రీ సాయిరామ్, అయితే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం, అలా మీ ఇష్ట దైవాన్ని అలా స్మరించుకుంటూ తదేకంగా దైవం మీద దృష్టి పెట్టి ఇలా చేయండి. చేయడంతో ఏమవుతుంది, మనకు తెలియకుండానే ఎప్పుడైతే ఈ నామస్మరణ జరుగుతూ మన దృష్టిని ఒక రూపం మీద పెట్టి దాన్ని తదేకంగా చూస్తున్నప్పుడు మనకి ఈ యొక్క శ్వాస కూడా ఆగుతుందండి. గమనించుకుంటే చూడండి, మీకు చెప్పినప్పుడు పీల్చుకున్నాను, ఇప్పుడు వదిలేను. ఇలాగా 2-3 నిమిషాలు మనము శ్వాసని పీల్చుకుని అది మనకు తెలియకుండానే ఆగుతుంది, మళ్ళీ మనం పీల్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా అలా చూస్తూ చేయండి. చేసిన తర్వాత కొద్ది రోజులకి, అంటే 1 వీక్ పట్టొచ్చు, ఒక్కొక్కరికి 1 మంత్ పట్టొచ్చు. ఎప్పుడైతే మీరు ఈ విధంగా రిలాక్స్ అవుతూ వచ్చారో, ఇదేదో బాగుంది అని రిలాక్స్ అయిపోయారో, రిలాక్స్ అయినప్పుడు మీకు కళ్ళు మూసుకోవాలనిపిస్తుంది. కళ్ళు మూసుకోవాలనిపించినప్పుడు కళ్ళు మూసుకోండి. ఇలా కళ్ళు మూసుకుంటే రిలాక్స్డ్గా మీరు ఇన్ని రోజుల నుంచి, ఒక వారం నుంచో ఒక నెల నుంచో మీరు ఒక దైవాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ దైవాన్ని కళ్ళ నిండుగా నింపుకున్నారు కదా, ఆ కళ్ళ నిండుగా నింపుకున్న ఆ దృశ్యమే మీ కళ్ళలో ఉండాలి. మీరు మాత్రము నోటితో నామస్మరణ జరుగుతూ ఉండాలి. హృదయంలో పైకే అనుకోవక్కర్లేదు, హృదయంలో ఆ నామస్మరణ జరుగుతూ ఉండాలి. అప్పుడు మనకి ఇతరితర థాట్స్ రావు, వేరే ఆలోచనలు రావు. ఆడవాళ్ళు అయితే ఏమవుతుంది, అయ్యో టైం అయిపోయింది, పొద్దున్నే లేగాలి, పాలు పెట్టాలి, కళ్ళ పేయాలి, ఈ రకరకాల ఆలోచన వస్తుంది.
అదే పురుషులు అనుకోండి, ఆఫీస్కి వెళ్ళాలి, ఈ టెన్షన్స్ ఇవన్నీ గుర్తొస్తాయి. అదే ముందు మనము ఏ సాధన అయితే చేసామో దాన్ని కంటిన్యూషన్ చేసుకోవడం వల్ల మనకి ఏమి గుర్తురావండి. ఏమీ గుర్తు రాకుండా ఉండితేనే ఈ మెడిటేషన్ కుదురుతుంది. ఈ రకరకాల ఆలోచనలతో చేస్తే మీకు ఎప్పుడైతే మళ్ళీ మీకు ఇంకా కుదరలేదని అర్థం. ఎలాగా ఈ ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, మళ్ళీ కళ్ళు తెరిచి చేయండి, కళ్ళు తెరిచి కూర్చోండి అట్లా. మీకు ఎప్పుడైతే ఈ ఆలోచనలు దూరం అవుతున్నాయి, రిలాక్స్గా ఉందనుకున్నప్పుడు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నప్పుడు మీకు మీ కళ్ళ నిండుగా ఆ యొక్క రూపం ఉండాలి, మనసు నిండుగా నామస్మరణ జరుగుతూ ఉండాలి. ఇలా జరుగుతున్నప్పుడు మీ దృష్టిని ఎక్కడికి తీసుకురండి, ఎక్కడికి తీసుకురండి. ఈ రెండు కళ్ళ దృష్టిని, కళ్ళు మూసుకున్న తర్వాత మీ దృష్టిని ఇక్కడికి తీసుకురండి. నామస్మరణ చేస్తూ ఉండండి. మీకు ఇంక ఇతరితర థాట్స్ రావు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా రోజు అదే టైంకి మీరు మెడిటేషన్ చేసుకోవాలనిపిస్తుంది. అంటే దైవం మీద దృష్టి పెట్టండి. బాబాగారు చెప్పారు చూడండి, ఒక భక్తుడిని కట్టేసి బావిలోకి తలకిందులుగా, మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడో వచ్చి ఎలా ఉందిరా అని అడిగినప్పుడు ఆయన ఏమంటాడు చూడండి, మా గురువు గారుతో నీ చూస్తున్నట్టుగా ఉంది అని చెప్తాడు కదా. అదేవిధంగా మనం కూడా ఆ గురువు మీద, ఇప్పుడు బాబా మీద దృష్టి పెట్టి ఆయన్ని పైనుంచి కింద వరకు చూస్తూ, ఆయన కూర్చున్న తీరులో, ఆయన మన వంక చూస్తున్న తీరులో ఎన్నో భావార్థాలు ఉన్నాయండి. దాన్నన్నిటినీ చూస్తే నిజంగా ఆ మహానుభావుడు తల్లిలాగా మనల్ని ఆలిస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకని బాబా గారి మీద దృష్టి పెట్టండి, లేకపోతే శివ రూపం మీద దృష్టి పెట్టండి. మీ ఇష్టదైవాలు ఏమైనా సరే పర్వాలేదు, బాబా గారి మీదే పెట్టాలా అనేది ఏం లేదు. భగవత్ స్వరూపుడు ఆయన. ఆ భగవత్ స్వరూపులైన మీరు మీకు నచ్చిన రూపం మీద దృష్టి పెట్టి ఈ యొక్క మెడిటేషన్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు అసలు ఎంతటి కష్టాన్నైనా సరే తట్టుకోగల శక్తి వస్తుంది. ముందు మెయిన్ తట్టుకోగల శక్తి వస్తుంది. అప్పుడే కదండి మనకి రోగాలు కూడా మన దగ్గరికి రావు, అన్నీ తగ్గిపోతాయి. బీపీ, షుగర్లు అన్నీ తగ్గిపోతాయి. నాకే రోగము లేదు, నేను హ్యాపీగా ఉన్నాను. అప్పుడు మన ఇంటిలో సంసారిక బాధలు ఎన్నున్నా కూడా ఈ రకంగా చేయడం వల్ల చాలా రిలాక్స్ అయిపోతుందండి. ఈవేళ ఒక సంఘటన జరిగిందండి. నాకు నిజంగా సాయి బిడ్డ నా మీద చాలా పెద్ద ఆమె, 10 ఇయర్స్. ఆమె ఈవేళ 10 ఇయర్స్ ఏంటండి, 17 ఇయర్స్ దాకా పెద్ద ఆవిడ, 20 ఇయర్స్ పెద్ద ఆవిడ. ఈవేళ ఆవిడ సాయి సన్నిధిలోకి వెళ్ళిపోయారు. ఆవిడికి ఒక కొడుకు, ఆ కొడుక్కి 3 పిల్లలు, ఆడపిల్లలు, 3 ఆడపిల్లలు. నిజంగా ఆమె కొడుక్కి ఎటువంటి సంపాదన లేదండి. ఆయన ఇక్కడ ఒక అమ్మవారి గుడి ఉంటే, గ్రామదేవతది, అక్కడ బోయికొండ గంగమ్మ అంటారు మదనపల్లిలో, అక్కడ సేవ చేస్తాడండి అబ్బాయి. ఆ అబ్బాయికి చాలా తక్కువ డబ్బులు వస్తాయి. కానీ ఈ తల్లి ఏమైందంటే టీచర్గా చేసి, అంటే ఆమె వివాహం అయిన తర్వాత 1 మంత్ ఏమోనండి ఆమె చేసుకుంది. ఆ తర్వాత భర్త నుంచి దూరంగా ఉన్నది ఆ తల్లి, కొన్ని వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్. అలా ఈ బిడ్డ కడుపును పడడము, ఆ బిడ్డకి 3 బిడ్డలు పుట్టడము, ఆ 3 బిడ్డల్ని, మనవరాలని ఎంత బాగా చూసుకుందంటే ఆవిడకి పెన్షనర్, 60 ఏళ్ళు దాటిన తర్వాత పెన్షనర్ అయింది. ఆ పెన్షన్ వస్తుంది. ఇంకా మరి కొడుక్కి ఎటువంటి ఆదాయం లేదు కదా, ఆవిడ దాని మీదే బతకాలి. ఎలాగా తీసుకుందంటే ఆ ఫ్యామిలీని ఆవిడ చక్కగా ఆ మనవరాలని బాగా చదివించుకుందండి. ఒక మనవరాలు ఇప్పుడు జాబ్ చేస్తుంది ఆల్రెడీ, ఇంకొక మనవరాలు జాబ్ కోసం వెతుక్కుంటుంది.
ఇంకో మనవరాలు కూడా జాబ్ కోసమే రెడీ అయిపోయింది. ఈ స్థితిలో ఆమె ఇంకా ఈ వయసులో ఆమెకి 77 ఇయర్స్ వచ్చినాయండి. 77 ఇయర్స్లో ఆవిడ వీళ్ళ కోసం ఎక్కువ టెన్షన్ తీసుకుంది. బీపీ ఎక్కువైపోయి ఉన్నట్టుండి ఆవిడ కొలాప్స్ అయిపోయింది. అవి ఈవేళ సాయి సన్నిధిలోకి వెళ్ళిపోయింది. మరి నిజంగా ఆమె ఎంత తపన పడిందంటే ఆ బిడ్డ కోసము, ఆ బిడ్డల కోసము ఆమె చాలా తపించింది. నిజంగా ఆ బిడ్డలు కూడా వాళ్ళ నాన్నమ్మ కోసం చాలా బాధపడుతూ ఉన్నారు. మరి వాళ్ళకి ఈవిడి నుంచి అంటే ఇల్లు అవి ఉన్నాయిలేండి, కొంచెం పర్వాలేదు. కానీ ఆమె చివరి వరకు వాళ్ళ కోసమే టెన్షన్ పడి అంటే ఈరోజు ఆమె దైవంలో అయిపోయింది. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అంటే చూడండి, ఈ మానవ జీవితం ఆ బిడ్డ ఉన్నాడు, సరైన ఇదిలో లేక తల్లి వచ్చే ఆదాయం మీదే ఆధారపడిపోయి పెళ్లి చేసుకున్న పిల్లలు పుట్టిన ఇంకా అతనికి వేరే ఆప్షన్ లేకుండా అయిపోయింది. అంటే అంటారు కదండి పెద్దలు, విత్తనము నాటిన తర్వాత నీరు పోస్తాము, నీరు పోసిన తర్వాత అది మొలకెత్తుతుంది, మొలకెత్తిన తర్వాత పెద్ద వృక్షం అవుతుంది. ఇదంతా కూడా ఏమంటామంటే భగవంతుడి మీద పెడతామండి. మనం భగవంతుడి మీద పెడతాం. ఆ నీరు పోసినవాడు, ఆ నారు వేసినవాడు నీరు పోయడా అని సామెత ఉంది కదా. కానీ అలాగని అన్నీ భగవంతుని మీద రుద్దేద్దామా? ఎంతవరకు కరెక్ట్? మానవ జన్మ ఇచ్చి ఆయన మనకి అన్నీ ఇస్తే మనలో ఉండే జ్ఞానాన్ని కొంచెమైనా అర్థం చేసుకోకుండా జీవిస్తున్నాం కదా. ఈరోజు వాళ్ళ కోడలు బాధపడుతుంది. ఆమె ఉన్నప్పుడు ఈ ఫ్యామిలీలో కొన్ని ఉంటాయి కదండి. సరే ఇప్పటి వరకు బాగానే జరిగిపోయింది వాళ్ళకి నిజంగా. మరి రేపటి నుంచి ఎంత కష్టం అండి. ఆవిడకి వచ్చే పెన్షన్ రాదు. అదే భర్త ఉంటే భార్యది భర్తకి, లేకపోతే భర్తకి భార్యకి పెన్షన్ అన్నా వస్తుంది. పాపము రెండూ లేక ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి మంత్లీ ఇన్కమ్ లేదు. కానీ మనవరాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, కానీ వాళ్ళు వివాహానికి వచ్చారు. మరి ఆ వయసుకు వచ్చిన బిడ్డలు రేపు పొద్దున్న వాళ్ళకి వివాహం అయితే వెళ్ళిపోతారు కదా. మరి తల్లి తండ్రికి దారి ఎట్లా? దీనికోసమని ఆ వయసులో ఆవిడ టెన్షన్ పడి బీపీ ఎక్కువ తీసుకుంది. అంటే బాధ్యతల్ని మనము పిల్లలకి కొంత నేర్పాలండి. వాళ్ళు బతికేటట్టుగా మనము చేయాలి. మెయిన్ ఏంటంటే తల్లిదండ్రులు చేస్తున్న లోపం ఏంటంటే ఇక్కడ బిడ్డల్ని అంటే ఏ తల్లి తండ్రి బాగా పెంచుతున్నారా, బాగా పెంచట్లేదా అనేది దాని మీద కాకుండా బిడ్డ భవిష్యత్తు గురించి ఎక్కువగా మనము కాన్సన్ట్రేషన్ చేయాలి. రేపొద్దున వీడు ఫ్యూచర్లో ఏదో ఒకటి ఉండాలి. నిజంగా ఇప్పుడంతా ప్రైవేట్ జాబ్సే. ఇదివరకంటే గవర్నమెంట్ పెన్షనర్స్ ఉండేవారు. ఇప్పుడు పెన్షన్ లేదండి. పాపం అంతా ప్రైవేటు. వాడికి వయసు ఉన్నంత వరకు కష్టపడుకోవాలి, ఆ తర్వాత ఏమన్నా ఆదాయం చేసి పెట్టుకోవాలి. దాని నుంచి వాడికి నెల నెల వచ్చే ఇన్కమ్ని చూసుకుని జీవించాలి. ఇలాంటి ప్లానింగ్స్తోనే మనం జీవితాన్ని మొదలు పెడితే మనం ప్రశాంతంగా ఉండగలుగుతామండి. ఎటువంటి టెన్షన్స్ లేకుండా రిలాక్స్డ్గా ఉండగలుగుతాం. మరి అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నామా? లేదు. టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఇంకా ఆ వయసుకి ఆమె ఇంకా ఇప్పటి వరకు పోరాడి ఆ బిడ్డల కోసం ఆమె పోరాడింది. పాపం ఈరోజు భగవంతునికి సన్నిధిలోకి వెళ్ళిపోయి ఇవాళ మార్నింగ్ లేచిన కాంచి నాకు కొంచెం, ఎందుకంటే నాకు దగ్గర 20 ఇయర్స్ నుంచి పరిచయం అండి ఆవిడ బాగా.
ఎందుకంటే బాబా గారు బిడ్డగా సాయి సాయి అంటూ ఇక్కడికి రావడము, వాళ్ళ యొక్క సమస్యలకి ఆ భగవంతుడు మీద భారం వేయడము, ఆయన్ని నమ్ముకున్నారు వాళ్ళు బాబా గారిని. ఎంతోమంది బాబాని వేడుకుంటే ఆయన ఆశీర్వాదాన్ని పొంది ఎంతోమంది అండి ఇప్పటికీ కోట్లాది మంది కూడా ఆయన యొక్క ఆశీర్వాదాలతో జీవిస్తున్నారు. ఆ విధంగా జరిగింది ఈవేళ. మరి ఆమె ఆత్మ శాంతించాలని మనస్పూర్వకంగా వేడుకుంటూ ఆ సాయినాథుని వేడుకుంటున్నాను. నేను మానవ జీవితం అనేది ఎలా ఉంటుందో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు 10 years బ్యాక్ అండి, అంటే 10 years 15 years అవుతుంది. దివ్య గుణములని ఒక వ్యాసం రాశానండి. ఎందుకో ఇలా అనిపించింది, ఒకదానికొకటి జోడించి రాశాను. నాకే తెలియదు నిజంగా, అసలు ఇలా రాసినట్టు కూడా నాకు తెలియదు. ఇది చదివి ఒక ఆయన, మేడం నేను వీటిని జిరాక్స్ తీసుకొచ్చి అందరికీ పంచుతామండి, చాలా బాగున్నాయి అన్నారు. నిజంగానే నేను అవి చూసినప్పుడు నేనేనా ఇవి రాసింది అని. అంటే ఎందుకో అప్పట్లో ఒక 10 years బ్యాక్ అండి అది. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అని పెట్టి దివ్య గుణములు అని పెట్టి, మిత్రమా ఎందుకు బాధపడుతున్నావు అంటే ఈ కాన్సెప్టు ఎవరు రాశారండి. అంటే మనము చూడండి, ఈ పుస్తకాలు చదువుతూ ఉంటాం కదా, ఎవరో రాశారు. రాసిన దాన్ని కొంచెం మార్పులు చేశాను అన్నమాట నేను. ఈ రాసిన ఆయన ఒక విలేజ్ పీపుల్ అంట. అతను రాస్తే కొంచెము తప్పులు ఉన్నాయి అందులో, వాటిని నేను సరిచేసి రాయడం జరిగిందండి. చూడండి, ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. అనుకున్నవి జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేదేదో జరగక మానదు, అనవసరంగా ఆందోళన పడకు, కోట్ల కొరకు పరుగులెత్తే కన్నా పరలోకానికి పట్టుకెళ్ళేదేమున్నది, 100 మంది వైద్యులు వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణాన్ని ఆపలేరు ఎవరు, ఎన్ని కోట్లు ఉన్నా ఊపిరి పోగానే ఊరి బయటనే పారేస్తారు కదండి. సంపదల కన్నా ఆరోగ్యము మిన్న, ఆరోగ్యము లేని ఐశ్వర్యము ఎందుకండి, అది ఉన్నా కూడా సున్నా. సంపదలు లేవని చింతించకు, సద్గుణాలు సకల సంపదలుగా భావించు. అబ్బా, కారు కన్నా కాళ్ళు ముఖ్యమన్నా, కాళ్ళు లేక కారు ఎందుకు, ఇదే కదండి. మన కాళ్ళని మనం నమ్ముకోవాలి. అలాగని కారు కావాలని ఎందుకు, మన కాళ్ళని నమ్ముకుంటే కదండి, మనతో పాటు మనం ఉన్నంత వరకు మన కాళ్ళే కదండి మనకి. పాముతో ప్రమాదము తక్కువన్నా పాపముతో ప్రమాదము ఎక్కువ, అంతే కదండి. పాముతో ప్రమాదం కొంతవరకు అయితే మన పాపాలతోనే ఎక్కువ ప్రమాదం. కాలు జారిన కొంత బాధ, నోరు జారిన అమిత బాధ. చూడండి, కాలు జారితే ఏం చేస్తాం, దాన్ని సరి చేసుకుంటాము, ఏదో చేస్తాం. అదే నోరు జారితే అది తీసుకోలేమండి. అందుకనే ఆచి తూచి చక్కగా మాట్లాడాలండి. అయితే వదిలిన బాణము వెనక్కు రాదు, చేసిన పాపము మనల్ని వదిలిపోదు. మానవత్వము విలువ తెలుసుకో, మంచితనంతో మసులుకో. మన పొరపాట్లు తొందరపాట్లు మరొకరికి అగచాట్లు కాకూడదు. చూడండి కదా, మన పొరపాట్లు ఉంటాయి, తొందరపాట్లు ఉంటాయి, కానీ ఇతరులకి అవి హాని చేయకూడదు.
అగచాట్లు కాకూడదు. చేసిన పాపానికి సాక్షి లేదని అనకు. నీ మనస్సాక్షే ఉందని మరొకకు. ఇదండి ఇప్పుడు లేదు. మన పొరపాట్లు తొందరపాట్లు అవుతున్నాయి, కానీ మరొకరికి అగచాట్లు కాకూడదు. చేసిన పాపానికి సాక్షి లేదని అనకు. నీ మనస్సాక్షి ఉందని మరొకకు. సముద్రము కన్నా సహనము మిన్న. ఓర్పు చేదుగా ఉండవచ్చు, ఫలితము మధురంగానే ఉంటుంది కదా. నిజం కదా. ఓర్పు చేదుగా ఉండవచ్చు, ఫలితము మధురంగా ఉండవచ్చు. సంతృప్తిలోని సంతోషము ఉందని మరొకరు. ఇదండి మెయిన్ ఏంటంటే సంతృప్తి లేదండి ఈ మానవ జీవితం. ఈ సంతృప్తి ఎప్పుడైతే ఉంటుందో ఆ సంతృప్తితో మనం సంతోషంగా ఉండొచ్చు. ఇచ్చుటలో ముందుండు, పుచ్చుకోవడంలో వెనుక ఉండు. అదండి. అంటే ఎవరైనా ఇతరులు ఏదైనా ఇస్తున్నారంటే ముందు ఆశపడిపోతాం కాదు. ఆ గుణం మనలో కూడా ఉండాలి. మనం కూడా ముందుండాలి ఆ విషయంలో. ద్వేషముతో దూషించకు, ప్రేమతో శాసించు. చింతలు లేనివాడు ఎవరుంటారండి? చింతలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు? సంతలో కూడా నిద్రపోగలరు. అంటే చింతలు లేనివాడు అంటే చింతలు లేనివాడు ఉండడు. కానీ ఆ చింతలే లేనివాడు సంతలో కూడా నిద్రపోతాడు. అంటే ఎక్కడ పడితే అక్కడ హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాడు. అంతే కదండి. మనకు ఆలోచనలు ఎక్కువైపోతే ఇప్పుడు చూడండి నిద్రలు తక్కువైపోయింది. దానివల్ల కూడా అనారోగ్యమే. మనకు కావాలి అన్నది దొరకనప్పుడు దొరికినదే చాలని అనుకోవడం ఉత్తమము. అది ఈ తృప్తి అనేది రావాలండి, ప్రతి ఒక్కరిలోనే రావాలి. అలా అప్పుడు ఏదో 10 years బ్యాక్ అండి, నాకు తెలియకుండానే ఈ వాక్యాన్ని రాయడం జరిగింది. దీన్ని చాలామంది కూడా పంచడం జరిగింది. ఎందుకంటే వచ్చిన భక్తులు మేడం బాగుంది అందరికీ పంచుదామన్నారు. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయండి. దేవుడు గుడిలోనే ఉన్నాడనుకోకు. నిజంగా అంతటా ఉన్నాడని మరొకటి. అంతటా ఉన్నాడండి దేవుడు అనేవాడు. ఒక గుడి కడితే గుడిలోనేనేమో అనుకుంటే బాబాగారు కూడా అన్నారు కదండి, నేను ఓన్లీ షిరిడీలోనే సమాధిలోనే ఉన్నాను అనుకుంటాం, మీ పొరపాటు. కానీ నా ఎముకల కాడి నుంచి కూడా చూడండి నా సమాధి కూడా పలుకుతుంది అని అన్నారు. అలాగే పిచ్చుక్కాలకి దారం కట్టినట్లు 1000 కోసులు దూరంలో ఉన్నాను. అలాగే ఇప్పుడు సాయి అంటే ఓయి అంటున్నారు కదండి. చూడండి భగవంతుడిని పిలిస్తే నిజంగా మనం ఆ నమ్మకంతో ఉంటే ఆయన్ని ఒకచోటే బంధించాల్సిన అవసరం లేదు. అంతటా ఉన్నాడండి. భగవంతుని గుడిలోనే బంధించవద్దు, అందరిలోనూ దర్శించుట మరవవద్దు. ఇదండి చాలా ముఖ్యమైన విషయం. భగవంతుడిని చాలా వరకు ఏం చేస్తామంటే గుడిలో బంధిస్తాము అనుకుంటాం. కానీ మనము అందరిలోని ఆ రూపాన్ని చూడాలి. ఆ దైవత్వం అందరిలోని చూడగలిగితే ఇంకా దాంట్లోని అన్నిట్లోని బాబానే కనిపిస్తాడండి, భగవంతుడే కనిపిస్తాడు. సాటి మనిషికి సాయపడే గుణం ఉంటే ప్రతి మనిషి దేవుడే, ప్రతి గృహము దేవాలయం కదండి. చాలా బాగుంది కదా. నిజంగా సాటి మనిషికి సాయపడే గుణం ఉండాలి. అప్పుడు ప్రతి మనిషి దేవుడే, ప్రతి గృహము దేవాలయమే అవుతుంది. బాధలు భగవంతుడు ఇచ్చినవే అని అనుకోకూడదు. నీవు చేసిన పాపానికి ప్రతిఫలమని మరవకూడదు. చూసారా, ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, భగవంతుడు ఎందుకు నాకే పెట్టాడు, నాకే ఇచ్చాడు అంటారు కదా చాలామంది. అది తప్పండి. ఆ భగవంతుడు ఎందుకు ఇస్తాడండి? నీవు చేసిన పాపానికి ప్రతిఫలం అనుకోవాలి. అంతే కదా. మనకు తెలుసో తెలియకుండా చేస్తాం, అవి మర్చిపోతాం, కానీ భగవంతుడిని నిందిస్తాం. ఆపదలో ఉన్న వారిని ఆదుకునము, అది ఏ దైవ పూజ అని తెలుసుకునము. అదండి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. అదే ఇంకా దైవత్వం కదా. అంతేగాని నాకెందుకులే అనుకుంటే ఎలా అంటే
మనల్ని కోరి ఎవరైనా వచ్చారనుకోండి, ఆపదలో ఉండి, మనకి చేతనైనంత సహాయం మనం చేద్దాం. చేయలేనప్పుడు స్మూత్గా వాళ్ళని తిరస్కరించవచ్చు. అంతేగాని అరవడము, ఇది పోట్లాడడము చేయకూడదన్నమాట. చేయుటకు మంచి ముహూర్తము కొరకు ఎదురు చూడకూడదు. ఒక మంచి పని చేయాలనుకుంటే ముహూర్తాల కోసం ఎదురు చూడక్కర్లేదండి. ఆ మంచి పనిని గుర్తించేది భగవంతుడు. ఆ భగవంతుడే మన చేత చేసినాడు అనుకోవాలి. పాపము చేయలేదనకు విశ్వ ప్రభుత్వములో నమోదు చేయబడినది అని మరొకకు. చూడండి, పాపం చేసేస్తే మనం ఏమన్నా, చాలామంది పాపాత్ములు తయారయ్యారండి. ఇప్పుడు వేరే వాళ్ళు దోచుకోవడము, ఐపీలు పెట్టడము ఇట్లా చేస్తున్నారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే పాపం చేసేసి ఏం చేస్తారు, నన్ను ఎవరు గుర్తించలేదు అనుకుంటారు. కానీ ఈ విశ్వం ఉంది చూడండి, ఈ ప్రపంచంలోని భగవంతుడు అనేవాడు మాత్రం కంపల్సరీగా గుర్తిస్తాడు. అందులో అతని పేరు నమోదైపోతూ ఉంటుంది. వాడు మరే జన్మలో కూడా కష్టపడాల్సి వస్తుంది. 100 కోట్లకు అధిపతివైన ఒక్క నిమిషము మన ఆయుష్ పోతే అసలు కొనలేవని తెలుసు. మన ఆయుష్ని మనం కొనగలమండి? 100 కోట్లకు అతను కోటీశ్వరుడై ఉండొచ్చు, కానీ ఆయుష్ను మాత్రము అది నీకు ఎప్పుడో నిర్ణయింపబడుతుంది. దాని ప్రకారమే జరుగుతుంది. దాన్ని డబ్బులు పోసి కొనలేం. గుడిలో కొబ్బరికాయ కొట్టకపోయినా పర్వాలేదు, ప్రాణుల తలకాయలను మాత్రము కొట్టకూడదు, జీవహింస చేయకూడదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడేమవుతుందో తెలుసండి, వేరే జీవుల్ని చంపడం కాదు, మానవుల్ని చంపేసుకుంటారు. అంత ద్వేషాలు పెంచుకొని అసలు నిజంగా వద్దులేండి. కొబ్బరికాయ కొట్టినట్టు తలల్ని కూడా కొబ్బరికాయ ఇలాగా నరికేస్తుంది. రోజు ఒక్కరికైనా సహకరించు, ఆ రోజుకు సార్థకత చేకూరుతుంది. మనము కనీసం రోజు కాకపోయినా ఎప్పుడైనా మనకు అవకాశం ఉన్నప్పుడైనా సరే ఎవరొకరికి సహాయం చేయడానికి మనం ప్రయత్నిస్తే మనకి ఆ రోజు సార్థకత, అమ్మయ్య అనే ఒక తృప్తి కలుగుతుంది. నీవు తిన్నది మట్టిపాలు, ఇతరులకు ఇచ్చినది మనపాలే. చూడండి, నీవు తిన్నది మట్టిపాలు, కానీ ఇతరులకి ఇస్తే మాత్రం అది మన ఖాతాలో పడుతుంది. భగవంతుడు అమ్మయ్య. ఎక్కడో 100కి కోటికి ఉన్నారండి, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నీవు తిన్నది మట్టి పాలు, ఇతరులకు ఇచ్చినది నీ పాలు, మడి మడి అని అరవకురా, మంచి గుణాలే మంచి బట్టలురా. ఇప్పుడు చాదస్తాలు కూడా ఎక్కువైపోయి కొంతమంది, అంటే ఇదివరకు బ్రాహ్మణ్స్ అయితే అలాగే ఉండేవారండి, మడి మడి అసుంట అనేవారు. అంటే దూరంగా ఉండడం. కొంచెం కులం తక్కువ వాళ్ళని ఇంకా ఇలా చేసేవారు. కులాలు నిజంగా ఇప్పుడు అవన్నీ పోయినాయి. కులాలు నిర్మూలన అయిపోయింది. అందరూ చక్కగా ఉన్నారు, మంచి ఆలోచనలు వస్తున్నాయి. కానీ ఎక్కడో అక్కడక్కడ చీడ పురుగులు అయితే ఉన్నాయి. వాటిని కూడా మనము నిర్మూలించుకోగలిగితే నిజంగా ప్రతి మానవ జీవితము ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఏమవుతుందండి, నిజంగా మనల్ని మనము ఉద్ధరించుకోవడం అంటే అదేనండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగితే అందరూ మానవులుగా జీవించవచ్చు. ఈ కులాలు కూడా తగ్గిపోయినాయండి. ఈ కుల భేదాలు చాలా వరకు తగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ జనరేషన్ ఇదొక్కటి జరుగుతుంది. అందరూ సమభావంతో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కొందరిలో మాత్రము ఇవి ఉన్నాయి, ఈ ద్వేషాలు ఉన్నాయి. చూడండి, భగవంతుని పట్టుకుని భగవంతుడు కాదు, భగవంతుడిని వేరు చేస్తున్నారు కదా. ఈ భగవంతుని పట్టుకుని భగవంతుడు కాదని చెప్పి భగవంతుడి నుంచి భగవంతుడి రూపాలని వేరు చేస్తూ మాట్లాడుతున్నారు కదా. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే కొన్ని ఉన్నాయి. ఇవి కూడా పోతే వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోగలిగితే చక్కగా అందరము ఆ దైవత్వాన్ని చూడగలుగుతాము. ఆ యొక్క
భగవంతుని ఆశీర్వాదాలను కూడా పొందగలుగుతాము. అదే తెలుసుకోవాలండి. ఇతరుల నుంచి మంచినే తీసుకో, నీలోని దోషాలను చూచుకో. అదండి. ఎప్పుడైనా ఇతరుల నుంచి మంచి తీసుకోవాలి, మనము పాజిటివ్గా ఉండాలి. అంతేగాని ఇతరులు లో వాళ్ళ యొక్క చెడుని మనము స్వీకరించి ఆలోచన చేసుకుంటే నిజంగా ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా మనకి వచ్చేస్తుంది. నీతి నియమాలు ఉంటే నరుడే నారాయణుడు అవుతాడు. మనము నీతిగా నిజాయితీగా ఉండగలిగితే, ఓ మంచి మార్గంలో ఉండగలిగితే మనలోని భగవంతుడు ఉంటాడండి. నిజంగా మనం చేసిన దానికి ఆయన ఇచ్చే ఫలితం ఎలా ఉంటుందంటే, నిజంగా అలా చేసిన వాళ్ళు నరుడే నారాయణుడు అవుతాడు కదా. వాళ్ళని నమస్కరింపబడతారు వాళ్ళు. అలా ఉండాలండి. నీతి నియమాలు ఉంటే చాలు, ఆ మనిషిలోని దైవత్వం వస్తుంది. గృహానికి పునాదులు ముఖ్యం, దేహానికి సద్గుణాలే ముఖ్యం కదండి. మరి గృహానికి పునాదులు ముఖ్యం, అలాగే మన దేహానికి సద్గుణాలు. ఈ గృహానికి పునాదులు ఏ విధంగా అయితే ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటేనే కదండి. అలాగే మన గుణాలు కూడా స్ట్రాంగ్గా ఉంటేనే కదా. మన గుణాలు సంచలంగాను పిచ్చి పిచ్చిగాను ఉంటే ఏమొస్తుంది? కాబట్టి మన గుణాలను కూడా వృద్ధి చేసుకోవాలి. అప్పుడే కదండి ఈ మానవ జన్మ అనిపించుకుంటుంది. మరి ఈ దివ్య గుణాలని కూడా చెప్పుకున్నాము. రేపొద్దున్న మళ్ళీ కలుసుకున్నప్పుడు కొన్ని విషయాలను ప్రస్తావించుకుందాం. అంతవరకు అందరికీ సాయిరాం.